ఆత్మకం పరమహంస విహారనీలం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం స్వాహా. పెరుగుతో కనుక అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. యశః సంపద ఐశ్వర్యం అన్నాడు. అంటే ఆవు నేతితో కనుక పరమాత్మకు అభిషేకం చేస్తే ఐశ్వర్యాన్ని ఇస్తారన్నాడు. ఐశ్వర్యము అంటే కేవలం ధనమే ఒకటే అనుకోకండి. ఐశ్వర్యము అంటే సర్వసౌఖ్యాలు కలిగి ఉండడం. ఇంటి నిండా డబ్బు, ఒంటి నిండా జబ్బు, అది ఐశ్వర్యం అవుతుందా? ఐశ్వర్యం ఇంద్రాది దేవతలు ఆ యొక్క ఇంద్రలోకంలో ఉండే పరివారం అంతా కూడా సిద్ధమవుతూ ఉన్నారు. దక్షిణ కలసే దధిక్రావణ్యేతి మంత్రేణ దధిర్నిక్షిప్య